హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నానండి. సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఈ కూర తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఏంటి అంటే ఇది పచ్చి జీడిపప్పులు అండి. కాజుని పచ్చిగా ఉన్నప్పుడు కర్రీ చేసుకుంటారు, ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఈ కర్రీ అయితే ఎలా తయారు చేసుకోవాలనేది చాలామందికి తెలుసు. ఒక్కసారి అయితే తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. ఇలా పచ్చి జీడికలు ఈ టైంలో కోసేసుకోవాలండి. వీటిని చక్కగా మజ్జిగ కోసుకుని, చక్కగా ఇలా పప్పు అయితే మజ్జిగ కోసుకుని వేడి నీళ్ళలో వేసేసుకుంటే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. నేనైతే ఇలా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే బాండీ అయితే పెట్టేసుకున్నాను. ఇందులో సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకుని చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉల్లిపాయ కూడా రెడీ చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసి వేయించుకుందాము. ఆ జీడిపిక్కలు కోసి తీసుకునేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని అప్పుడు చెయ్యాలండి, లేదంటే చెయ్యి అంతా కూడా ఇలా పొట్టులా వచ్చేస్తుంది. ఇందులో ఒక్క బిర్యానీ ఆకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను మసాలా కొంచెం తక్కువే వేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం మా బాబుకి బాగుండలేదు పచ్చం కోసం అని చెప్పి మేము ఎండి కారము, కొంచెం గరం మసాలా కూడా చాలా తక్కువగా వాడుతున్నాను. మీ టేస్ట్కి సరిపడా మీరైతే వేసుకోండి. ఇక్కడ 2 టమాటాలను కట్ చేసి ఇలా వేసుకున్నాను. మనం గ్రేవీగా అయినా కూడా టమాటా వేసుకోవచ్చు, మనం మిక్సీ పట్టేసుకుని గ్రేవీ కూడా వేసుకోవచ్చు. దానికన్నా ఇలా పీసెస్లా ఉంటే ఎక్కువ పుల్లదనం రాకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత చక్కగా ఈ పప్పునైతే నీట్గా కడిగేసి పెట్టేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఈ పప్పును కూడా కొంచెం సేపు వేగనిస్తే ఇది ఉడకడానికి కూడా మనకి ఎక్కువ టైం పట్టదండి. మనకి ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చక్కగా అన్నీ వేసేసుకున్నామంటే ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. సంవత్సరానికి ఒక్కసారైనా ఈ కర్రీని తినాలనిపిస్తుంది. మనం కాజుని పచ్చిది కాకుండా ఎండిది కూడా చేసుకుంటాం కదా, కానీ దాన్ని అయితే ఆ టేస్ట్ వేరు ఉంటుందండి, ఈ టేస్ట్ అయితే వేరు ఉంటుంది. చూడండి, కొంచెం వేగిన తర్వాత సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎండుకారం అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను కదా, నేనైతే లైట్గా వేసుకుంటున్నాను. మీరు కొంచెం పచ్చిమిర్చి తగ్గించి ఎండుకారం ఎక్కువ వేసుకుంటే మీకు కొంచెం కర్రీ అనేది కూడా రెడ్గా ఉంటుంది, బాగుంటుంది. మీరైతే అలా చేసుకోండి. నేను వాడకపోవడం వల్ల నేను ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని చక్కగా ఉడకనిద్దామండి కాసేపు. ఇవి చాలా కాస్ట్ ఎక్కువే కానండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మనకి 800కి కాజు మామూలుగా ఎండింది అయితే వచ్చేస్తుంది కదా, ఇది 1200 1400 కూడా ఉంటుందండి కిలో, అంత కాస్ట్ ఉంటుంది. కానీ సంవత్సరానికి ఒక్కసారైనా తింటే చాలా బాగుంటుంది. నేనైతే గ్రేవీ కోసం కొంచెం కాజు పేస్ట్ వేసుకుంటున్నానండి. కొంచెం మిక్సీ పట్టేసుకుని కొంచెం గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఒక 10 కాజు మిక్సీ పట్టేసుకుని మెత్తగా పేస్ట్లా చేసేసుకుని ఇందులో వేసేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ బాగుంటుందని చెప్పి ఇది వేయడం వల్ల కూడా నాకు కొంచెం రెడ్ కలర్ అనేది కూడా కొంచెం తగ్గింది. ఇది మీ ఆప్షనల్ అండి. కర్రీ అయితే బాగుంటుంది, కమ్మగానే ఉంటుంది. అసలు ఏమీ వేసుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేసుకున్నా కూడా సూపర్ ఉంటుందండి కర్రీ, అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా కసూరి మేతి కూడా ఇలా నలిపి వేసేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసేసుకుని కాసేపు ఉడకనిద్దాము. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత చూద్దాము ఎలా ఉన్నదనేది. ప్లీజ్ మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి, కర్రీ అయితే దగ్గర పడిపోయింది కదా. నేను కారం తక్కువ వేయడం వల్ల కలర్ అనేది కొంచెం తక్కువగా ఉంది. మీరు కారం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.
ఎలా ఉంది అనేది కామెంట్స్ పెట్టండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.